కావాల్సిందే. ఎనవాయ సూపర్ ప్రైమ్ అంశం ఇది. సో మొత్తానికి కవిత ఎపిసోడ్ అయితే అట్లుందండి. ఇక బీజేపీ దగ్గరికి పోతున్నాను. భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది. ఈ పార్టీకి సంబంధించి చాలా మంది ఉన్నారు. బీజేపీకి సంబంధించి రామచంద్రరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంత లిస్ట్ ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎంపీ ఎన్నికలను దగ్గరుండి కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. ఎమ్మెల్యే ఎన్నికలకు వచ్చేటాలకు అదే స్థాయిలో పతనం అయిపోయింది. కానీ వీళ్ళు మున్సిపల్ ఎన్నికలలో హవా చూపెట్టే ప్రయత్నం చేస్తారట. ఒకసారి చూద్దాం. మున్సిపల్ ఎన్నికలపై కమలం ఖాన్ను, వారిపై ఎన్నికల కోఆర్డినేటర్లు కూడా త్వరలోనే నియామకానికే చర్యలు. ఎలక్షన్స్ ముగిశాక జీహెచ్ఎంసీపై ఫోకస్, ప్రత్యేక కమిటీల ఏర్పాటు, ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కో ఇన్ఛార్జ్ నియామకం. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలకు కాషాయ పార్టీ సమాయత్నం అవుతుంది. సర్పంచ్ ఎన్నికలలో గతంతో పోలిస్తే కాస్తో కూస్తో బెటరేనని కమలం పార్టీ త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై కన్నేసింది. ఎన్నికలలో భారీ స్థాయిలో కూడా మున్సిపల్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది. అందుకు అనుగుణంగా కూడా కసరత్తు ముమ్మరం చేయాలని నిర్ణయించింది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ బేరర్లతో రాష్ట్ర స్థాయి బూత్ నిర్మాణ అభియాన్ సమావేశం జరిగిందట. ఈ బీజేపీ పార్టీకి సంబంధించి ఎన్నికలు వచ్చినప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ కానీ లేదా మున్సిపల్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికలలో కూడా హడావిడి చేసే ప్రయత్నం చేస్తారు. అది మీ అందరికీ తెలిసిన విషయం. కాస్తో కూస్తో హడావిడి చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ప్రయత్నం ఎంత మేరకు సఫలీకృతం అవుతుందో అది ఎంత మేరకు అనేది చూడాలి. ఇప్పుడు సమస్యల మీద పోరాడే నాయకులనే ప్రజలు పూర్తి స్థాయిలో కూడా పట్టించుకుంటున్నారో పట్టించుకోవట్లేదా? మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో చూసినాం, తెలంగాణలో చూసినాం. దాని తర్వాత ఇప్పుడు ఇబ్బంది పడుతున్న తరుణాలు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రేపు ప్రజలకు సంబంధించి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత బీజేపీని నమ్ముతారా లేదా? బీజేపీకి సంబంధించి కార్యకర్తలుగా ఉంటున్నారు. ఒక 4-5 చేతుల్లోనే భారతీయ జనతా పార్టీ అనేది బందీగా మారిపోయింది. అష్ట దిగ్బంధంలో ఉంది. సో అది బయటికి రావడం ఇప్పట్లో జరగని కళ. అది కళగానే మిగిలిపోతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మున్సిపల్ ఎన్నికల మీద కమలం కన్ను అనేది అది ఏంటంటే పగటి కళ అనే అంశాన్ని చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ పూర్తిస్థాయి కాదు. వీళ్ళు ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. వాళ్ళ పార్టీకి సంబంధించి సంస్కారమైన నిర్మాణం కానీ లేదా అంతర్గతంగా జరిగే విభేదాలు పక్కన పెట్టాలి. అందరు కలిసికట్టుగా రావాలి. ఇదంతా జరిగే పని అంటే కానిముచ్చట. ఇప్పుడు ఈటల రాజేందర్ని కలుపుకోవాలంటే ఎవరి వల్ల అయితే బండి సంజయ్ రాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంది. ఇప్పుడు రాజా సింగ్ తీసుకోవాలి, రకరకాల ప్రయత్నాలు. సో వీళ్ళ కార్యకర్తలను వీళ్ళ కార్యకర్తలు పాపం ఎంతో కష్టపడతారు. కానీ బీజేపీ కార్యకర్తలకు ఉన్నంత క్రమశిక్షణ నాయకత్వానికి లేదు అనేది సుస్పష్టంగా కూడా బయటకు వచ్చిన అంశాన్ని కూడా మనం చూసాం. సో మొత్తానికి ఇది ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఎట్లుంటది, ఏమైపోతుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. ఇక దానితో పాటుగా మరొక